బ్రేకింగ్ న్యూస్ ఏపీలోని నిరుద్యోగులకు ఉగాది వేళ గుడ్ న్యూస్ వినిపించింది ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఏపీ యువతకు ఉగాది కానుక ఈ జాబ్ క్యాలెండర్ అని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్. ముఖ్యంగా పోలీసు విద్యాశాఖల్లో భారీగా పోస్టులను భర్తీ చేయనున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ లో అత్యధికంగా 3,004 పోస్టులు, హోంశాఖలో 3,057 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హైయర్ ఎడ్యుకేషన్ లో 1,500 ప్రొఫెసర్ పోస్టులు, పంచాయతీరాజ్ ఆర్డీఓలో 328 ఏఈ పోస్టులు, వాటర్ రిసోర్సెస్ విభాగంలో 224 పోస్టులు భర్తీ కానున్నాయి. ఇక నోటిఫికేషన్ల విషయానికి వస్తే ప్రభుత్వం 2 విడతలుగా వీటిని విడుదల చేయనుంది. 91 గ్రూప్ 1 పోస్టులు, హోంశాఖలో 2,778 పోస్టులు, ఇతర శాఖల్లో మరో 928 పోస్టులకు ఆగస్టు 15న నోటిఫికేషన్లు వెలువడతాయి. ఇక మోస్ట్ అవైటెడ్ 750 గ్రూప్ 2 పోస్టులు, 503 ఏఈ పోస్టులతో పాటు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలోని 452 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ రానుంది. ఏపీలో రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఉగాది పండుగ వేళ ఇటు ఏపీ ప్రభుత్వం అయితే జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ పోస్టులను ఎంత మందికి కేటాయించింది, డీటెయిల్స్ ఏంటి శివ? ప్రసన్నదేవి మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి యువగళంలో లోకేష్ ఇచ్చిన పాదయాత్ర మేరకు ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ ఏపీ ప్రభుత్వం కీలకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యువక 10,060 పోస్టుల నోటిఫికేషన్కు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 4 విడతలుగా ఆగస్టు 15, సెప్టెంబర్ 15, అక్టోబర్ 15, మే 16 ఇట్లా మొత్తం 4 తేదీలకు సంబంధించిన పోస్టుల నోటిఫికేషన్కి ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టుల భర్తీకి మే 15, అలాగే 91 గ్రూప్ పోస్టులకి ఆగస్టు 15, హోంశాఖలో 2,778 ఆగస్టు 15 నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. అలాగే హోంశాఖ అనుబంధంగా ఉన్న వివిధ శాఖలకు సంబంధించి అంటే ఫైర్ కావచ్చు, అగ్నిమాప కావచ్చు, అలాగే ఫారెస్ట్కి సంబంధించి కావచ్చు, లేదా ఎక్సైజ్ ఇట్లా వాటికి సంబంధించిన 928 పోస్టులకి ఆగస్టు 15 నోటిఫికేషన్, అలాగే ఇతర శాఖల్లో ఉన్న కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. అలాగే విశ్వవిద్యాలయ అధ్యాపకుల పోస్టులకు సంబంధించి కూడా ప్రకటన, దాదాపుగా 750 పోస్టులకు సంబంధించి గ్రూప్ 2కు సంబంధించిన ఎంపిక ఆగస్టు 15, సెప్టెంబర్ 15 నిర్వహించబోతున్నాం. అలాగే 503 ఏఈకి సంబంధించి అంటే విద్యుత్ శాఖకు సంబంధించి, అలాగే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి అంటే రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న పోస్టులకు సంబంధించి 503 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ఈ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అలాగే ఇతరంగా దాదాపుగా 506 పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 15న మరొక నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. పాఠశాల విద్యకు సంబంధించి అంటే ఏదైతే మొదటి తరగతి నుంచి 10వ తరగతికి సంబంధించిన పాఠశాల విద్యకు సంబంధించి హైయెస్ట్గా దాదాపుగా 3,400 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ దాడి చేసింది. దీంట్లో టెట్ కావచ్చు, డిఎస్ఐ కావచ్చు, వీటికి సంబంధించి ఏ శాఖకి అంటే ఏ విభాగానికి సంబంధించి టైపిస్టులు, స్కూల్ అసిస్టెంట్లు, అలాగే స్టెనో ఇట్లాంటి వాటన్నిటికి సంబంధించి దాదాపుగా 3,004 పోస్టులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఉగాదికి 3 సంవత్సరాల టార్గెట్ బేస్ చేసుకుని ఈ 3 సంవత్సరాల వ్యవధిలో భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తాం. దాంట్లో భాగంగానే మే నుంచి అక్టోబర్ వరకు ప్రతి నెల కూడా కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం, ఆ తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 ద్వారా పరీక్షలను కాంటాక్ట్ చేయడం, తదితర విధానాన్ని అవలంబించడం, ఆ తర్వాత పోస్టులకు సంబంధించి ఎంపిక. ఏదైతే మే 16వ తేదీన మొదటి నోటిఫికేషన్ విడుదల దగ్గర నుంచి 3 సంవత్సరాల కాల పరిమితి వ్యవధిలో ఈ 10,060 పోస్టులకి భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తూ ఉంది. అలాగే వచ్చే ఉగాది, ఆ తర్వాత వచ్చే ఇట్లా ప్రతి ఉగాదికి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆ హామీ తగ్గట్టుగానే నోటిఫికేషన్ భర్తీ చేస్తూ ఒక్కొక్క శాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ గణాంకాలతో సహా తెప్పించుకొని వాటన్నిటిని కూడా భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. సో దానిలో భాగంగానే ఉగాది రోజున ఆంధ్రప్రదేశ్ యువతకి ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పి మనం భావించాలి. ప్రసూనాదేవి.
రైట్, థ్యాంక్ యూ శివ.